రెండు బ్యానర్స్ ఏంటి అక్కడ మీది మాలుగా ఒకటి ఉంది కదా? ఫలక్నామా నుండి రెండు సార్, వాన్మై క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమా. వాన్మై మా అక్క పేరు. మేము మా క్రియేటివ్ టీమ్ కి విశ్వక్సేన్ సినిమాస్ అని పెట్టుకున్నాము. వాన్మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాస్ దమ్కి కూడా రెండు కొలాబరేషన్ ఉంటాయి. ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి. విశ్వక్సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినాయి ఏమైనా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వాన్మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్ కి పెట్టుకొని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి కొలాబరేషన్ లో పెట్టుకున్నారు. సో విశ్వక్సేన్ ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్సేన్ కాబట్టి పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో? ఉంటుంది మేడం, హైదరాబాద్ బాయ్స్ కదా. ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎవరెవరో శేఖర్ కమల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు, కొత్త స్టార్స్కి అవకాశం ఇస్తామని చెప్తారు. సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక యూటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద? పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా? చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఇస్తా, మంత్లీ శాలరీ ఇస్తా. ఇప్పుడు నాకైతే రెమ్యునరేషన్ లేదు ఫస్ట్ రెండు సినిమాలకి. వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీస్ అయితే పెడతాము, ఇస్తాం. డెడ్ లైనా సార్? డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము, అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు. మీరు మంచిగా రేజ్ చేసారు, సో జనవరి మొత్తం లైక్ కీప్ సెండింగ్, బట్ ద సూనర్ ద బెటర్. ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి టైంతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్ కి ప్రూవ్ చేసుకుంటే ఆయన, ఫలక్నామా దాస్ కి ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు, ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేస్తుండే. నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్, లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే, ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని. ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్ట్రెస్ అన్నది. చెప్పినా కదా సార్, నేను వెన్ ఐ వాజ్ 17, 18, 19 ఉంటుంటే అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినుండే. అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ మెట్ హిమ్. అప్పుడు మాకు నేర్పించడానికి పెట్టారు సార్ని. దాని తర్వాత ఈ హ్యావ్ బీన్ పాగల్కి ముందు నేను ఒక 5 days వర్క్ షాప్ చేసినుండే సార్తో. హిట్ టైంలో కూడా నేను ఒక 3 days వర్క్ షాప్ చేసినుండే. సో ఐ థాట్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వీళ్ళందరికీ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ దమ్. అంటే డేట్లు లేవు సార్, లేకపోతే సెట్కు పోతుండే. విశ్వకర్ వరుస సినిమాలు చేస్తున్నారు, ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఆ టైంలో కథ రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు? ఈ కథ మీరే రాసారా లేకపోతే కొన్నిసార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ. దమ్కి నేను రాయలే కథ, చూసిరు కదా. అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం. నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది, అంగమాల్ డైరీస్ రీమేక్ ఫలక్నామా దాస్ కూడా. సో ఫస్ట్ టైం కొన్నిసార్లు బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్ లో. ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దానిపైన చూసుకుంటుంది. సో బిగినింగ్ ఒకటే సడన్ గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్ లో ఒక స్టోరీ ఉండే. సో ఇట్ బ్లెండెడ్ వెల్. అది వచ్చింది అంతే, టైం దొరకలేదు. టైం పని కట్టుకొని నేను రాయాలి, ఇప్పుడు ఒకటి తీయాలి, ఉద్ధరియాలని చెప్పి కాదు, సడన్ గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది. అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది. దమ్కి 2 ఏంటి, ఎప్పుడు దాని అప్డేట్ ఏమైనా ఉందా? అది పక్కకు పెట్టారా? దమ్కి 2 పక్కన ఎందుకు పెడతా సార్? పైసలు వచ్చే పనులు చేయాలను అట్లనే. ఫలక్నామా ఇచ్చి దమ్కి వెళ్దామని ఆయన సార్.